ఆత్మ కూడా దుఃఖపడతా ఉంది, తన ఆత్మ కూడా వేదన పడతా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో ఎన్నో మనం చూసింటాం కదా. ఈ పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎక్కడికి పరిగెత్తాం అనేది చాలా ప్రాముఖ్యం. ఎక్కడికి వెళ్ళాము మనకు బాధ వచ్చినప్పుడు, ఎక్కడికి వెళ్ళాము మనం దుఃఖం వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన జీవితంలో వచ్చిన కష్టాలకి నాకే ఎందుకు ప్రభావ, వై మీ అని మనం చాలా సార్లు అడుగుతాము. వై యూ అంటే ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? విచారము, దుఃఖము, మనోవేదన, మనోదుఃఖము. ఈ పరిస్థితుల్లో కొన్నిసార్లు అంటే దుఃఖములో కూడా నెక్స్ట్ లెవెల్ అన్నమాట, నెక్స్ట్ స్టేజ్. ఇంకా ఆ దుఃఖాన్ని మన జీవితంలో నివారించే వాళ్ళు ఎవ్వరూ లేరన్న పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం ఉంటాం. బైబిల్లో ఒక సందర్భంలో హన్నా జీవితంలో అదే జరిగింది. మొదటి సమయాల్లో తను మనోదుఃఖముతో ఉంది, మనోవేదనతో ఉంది. దానికి కారణం ఏంటంటే తన కుటుంబంలో కొన్ని పరిస్థితుల వల్ల తను అలా జీవిస్తూ ఉంది. తన బాధ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది. పిల్లలు లేకపోవడము, కొదువుగా ఉంది. వైరియగు పెనిన్నా తనని చాలా బాధ పెడుతూ ఉండేది. ఎందుకంటే పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. పెనిన్నా కంటే కూడా హన్నాని ఎల్కానా తన భర్త చాలా ప్రేమిస్తూ ఉండేవాడు. ఒక పక్క కుమారుడు లేడన్న బాధలో మరొక పక్క పెనిన్నా పెడుతున్న ఈ కష్టాలకి తను తట్టుకోలేక మనోదుఃఖము గలదై షిలోహు మందిరానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి తను ప్రార్థిస్తూ ఉంది. ఎలా ప్రార్థించిందంటే ఉపవాస ప్రార్థన చేసింది. ఎప్పుడైతే తను ఉపవాస ప్రార్థన చేసిందో, ఎప్పుడైతే షిలోహు మందిరానికి వెళ్లి దేవునితో తన మొర చెప్పుకుందో, దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. ఉపవాస ప్రార్థన ద్వారా తన విజయాన్ని సాధించింది. దేవుడు మాత్రమే నా సమస్యకు పరిష్కారం అని షిలోహు మందిరానికి వెళ్లి తన బాధ అంతా కూడా దేవుడికి చెప్పుకుంది. ఎవ్వరికి, ఏ మనిషికి కూడా తన బాధ చెప్పుకోలేదు. తనని ప్రేమిస్తున్న తన భర్త అయిన ఎల్కానా కూడా చెప్పలేదు. కానీ తన బాధను దేవుడికి మాత్రమే చెప్పుకుంది. బాలుడైన సమూయేలుని ఒక ప్రవక్తగా దేవుని ప్రజలకు అందించింది. తన జీవితంలో తను పడిన మనోవేదన, మనోదుఃఖం యొక్క ప్రతిఫలం ఏంటి అని అంటే ఆశీర్వాదం. తన మనోదుఃఖం యొక్క ప్రతిఫలం ఏంటి అని అంటే ఒక ప్రవక్త. తన మనోదుఃఖం యొక్క ప్రతిఫలం ఏంటి అని అంటే రాజులను అభిషేకించే వ్యక్తి బయటకు వచ్చాడు. దేవునికి ఇష్టడైన వ్యక్తి బయటకు వచ్చాడు. దేవునికి ఇష్టడైన వ్యక్తి ప్రజలకు అందించింది. మన జీవితంలో కూడా చాలా సార్లు దుఃఖము అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. దుఃఖం అంటే మనోవేదన, మనోదుఃఖం. ఇంగ్లీష్ లో ఏమనుందంటే సారోఫుల్ స్పిరిట్ అని ఉంది. అంటే మనోదుఃఖము, తన ఆత్మ కూడా దుఃఖపడతా ఉంది, తన ఆత్మ కూడా వేదన పడతా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో ఎన్నో మనం చూసింటాం కదా. ఈ పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎక్కడికి పరిగెత్తాం అనేది చాలా ప్రాముఖ్యం. ఎక్కడికి వెళ్ళాము మనకు బాధ వచ్చినప్పుడు, ఎక్కడికి వెళ్ళాము మనం దుఃఖం వచ్చినప్పుడు? మనుషుల దగ్గరికి వెళ్ళి మన బాధ చెప్పుకుంటే వాళ్ళు ఆ బాధని ఆసరాగా చేసుకొని మనల్ని ఆదరించాల్సిన వారు ఇంకెక్కువ బాధపడతారు. కానీ దేవుడికి నీ బాధ చెప్పుకుంటే, యేసయ్యకు నీ బాధ చెప్పుకుంటే ఆ బాధకు పరిష్కారం యేసయ్య ఇస్తాడు. దాని నుంచి నీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఈ రోజుల్లో హన్నా యొక్క జీవితం గురించి అందరూ ధ్యానిస్తారు కదండి. ఎల్కానాకి ఏమడిగినా ప్రపంచంలో కొండ మీద కోతిని తీసుకొస్తాడు అని అంటారు కదండి. ఆ పరిస్థితి కూడా ఎల్కానా చేసేవాడేమో. తను ఏది అడిగితే అది తీసుకొచ్చేవాడేమో, ఏది కావాలంటే అది తెచ్చేవాడేమో. కానీ తన బాధ ఎల్కానాకి చెప్పలేదు. తనని అంత ఇష్టంగా ప్రేమిస్తున్న తన భర్తకి కూడా చెప్పకుండా ఎవరికి చెప్పిందంటే దేవునికి చెప్పింది. తన జీవితంలో ఉన్న బాధ, తన మనోదుఃఖము, మనోవేదన దేవుడితో మాత్రమే పంచుకుంది. ఉపవాసంతో కన్నీళ్లు విడుస్తూ తను ప్రార్థిస్తూ వచ్చింది. తన జీవితంలో విజయం సాధించింది. మనుషులకి చెప్పుకోకుండా దేవునికి చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మాత్రమే మన సమస్యకు పరిష్కారం తీసుకురాగలిగిన దేవుడు. కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి తెలుసండి? దేవునికి సమీపంగా రావడానికి వస్తాయి. ఒకవేళ హన్నా జీవితంలో దేవుడు పిల్లల్ని అనుగ్రహించింటే హన్నా దేవుని దగ్గరికి వచ్చేది కాదు. హన్నా జీవితంలో అన్ని మంచిగా సంతోషంగా జరిగింటే షిలోహు మందిరానికి వచ్చేది కాదు. తను ఎక్కడో తన జీవితం తను జీవిస్తూ ఉండేది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి బలర్పించి వెళ్ళిపోయేది. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే హన్నా ఇంకా సమీపంగా రావాలనుకున్నాడు. దేవుడు హన్నా జీవితంలో ఒక చెరగని ముద్ర వేయాలనుకున్నాడు. అందుకనే హన్నా జీవితంలో ఒక కష్టం వచ్చింది, ఒక శ్రమ వచ్చింది. ఆ శ్రమ ద్వారా హన్నా దేవునికి ఇంకా సమీపంగా చేయబడుతూ వచ్చింది. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చిన కష్టాలకి నాకే ఎందుకు ప్రభువా, వై మీ అని మనం చాలా సార్లు అడుగుతాము. వై యూ అంటే దేవుడు నీ నుంచి అద్భుత కార్యములు చేయాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి సమయాలు చిన్నవాడిగా ఉన్నప్పుడే దేవుడు తనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఈ రోజు మీరున్న మనోవేదనలో, మనో దుఃఖములో, బాధలో, శ్రమలో, కష్టములో మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు మాత్రమే చూద్దాము. దేవుడు మాత్రమే మనకి సహాయం చేయగలిగిన దేవుడు. నీకు వచ్చిన కష్టాన్ని బట్టి నాకెందుకు వచ్చింది ప్రభువా ఈ కష్టం అని అడగకుండా, ఈ కష్టంలో నేను ఏమి నేర్చుకోవాలి ప్రభువా, ఈ కష్టంలో నాకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి, ఈ కష్టంలో మీరు నాకు ఇవ్వబోతున్న ఆశీర్వాదం ఏంటి అని
దేవుని సన్నిధిలో మనం కనిపెట్టే వారిగా ఉండాలి. మనం ప్రార్థించాలి. దే దేవుడి ఉపవాస ప్రార్థన మన జీవితంలో ఎన్నో మేలులను చేస్తుంది. ప్రార్థన ఒక పోస్ట్ ఒక పోస్ట్ లెటర్ లాంటిదండి. అయితే ఉపవాస ప్రార్థన టెలిగ్రామ్ లాంటిదంట. ఇదివరకు రోజుల్లో ఎవరికైనా ఫాస్ట్ గా మెసేజ్ పంపించాలంటే టెలిగ్రామ్ యూజ్ చేసేవాళ్ళు. అంటే అది చాలా ఫాస్ట్ గా వెళ్తది. ఉపవాస ప్రార్థన కూడా అలాంటిదే. నార్మల్ గా నువ్వు ప్రేయర్ చేస్తే అది కొంచెం లేట్‌గా దానికి జవాబు రావచ్చేమో కానీ, ఉపవాస ప్రార్థన చేస్తే చాలా ఫాస్ట్‌గా నీకు జవాబొస్తది. కాబట్టి నీ జీవితంలో దుఃఖంలో ఉన్నప్పుడు, మనోవేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళకుండా ఉపవాస ప్రార్థనతో దేవుని మందిరంలో ప్రార్థించండి. దేవుని దగ్గర మాత్రమే మీ బాధ చెప్పుకోండి. దేవుడు మీ కష్టాన్ని, మీ దుఃఖాన్ని తీసివేసి మీకు సంతోషాన్నిస్తాడు. తర్వాత హన్నా దేవుడిని ఎంతగానో స్తుతిస్తది. సమూయేలుని దేవునికి అర్పించేస్తది. దేవుని కొరకు సమూయేలు జీవించటానికి తన వంతుగా తను ప్రయత్నం చేస్తది. గ్రీఫ్, మనోవేదన, దుఃఖములో ఎవరైనా ఉంటే దేవునికి సమీపంగా రావడానికి ప్రయత్నం చేద్దాము. ఉపవాస ప్రార్థనతో దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాత్రమే విశ్వసించాలి. మనుషుల్ని కాదండి. దేవుడు మాత్రమే ఈ పని చేయగలడని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేద్దాము. మన జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని దేవునికి చెప్పుకుంటే ఆయన మన కష్టాన్ని తీసివేసి మనల్ని ఆశీర్వదిస్తాడు.